శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. కొరియన్ కనకరాజు గురించి సోషల్ మీడియాలో టీడీపీ అతివాదం మధ్య, అలాగే జనసేన లేదంటే మెగా ఫ్యాన్స్ అతివాదాలకి కొంతమంది ఉంటారనమాట. వీళ్ళకి కులపిచ్చితోనే ఎప్పుడు కొట్టుకు సస్తా ఉంటారు. వీళ్ళకి వాళ్ళతో కలవటం ఇష్టం ఉండదు, వాళ్ళకి వీళ్ళతో కలవటం ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరి మధ్య గొడవ తీసుకురావడం కోసం ఇంకొక గోతిగాడ నక్కలా కాచు కూర్చునేటువంటి ఇంకొక వర్గం ఉంటుంది అక్కడ. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం కోసం అడుక్కునేటువంటి వర్గం. ఆ వర్గం ఎప్పుడు వీళ్ళలో చీలికి తీసుకొద్దామా అని రెడీగా ఉంటుంది. దానికోసం అప్పుడప్పుడు పుల్లలేస్తూ ఉంటే దీన్ని పట్టుకుని దాన్ని మంటరా చేయాలని వీళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే సినిమాలో ఉన్నటువంటి ఒక్క సెకండ్ వచ్చి అలా వెళ్ళిపోయినటువంటి దాని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ అతివాద వర్గం ఇద్దరూ కలిసి రచ్చ చేసుకుంటున్నారు. దాని గురించి ఒకసారి మీకు చూపిస్తా. సీనియర్ ఎన్టీఆర్ గారిని ఏదో అనేశారు, ఆ సినిమాలో కించపరిచేశారు అనేటువంటి మాటలు చాలా రకాలుగా మాట్లాడేస్తున్నారు. కావాలనే దీన్ని ఒక 10 రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యూట్ చేస్తూ దాన్నే ఈ సినిమాలో పెట్టేశారు అని. లేదా 10 రోజుల్లోనూ నెల రోజుల్లోనూ ఈ సినిమా షూటింగ్ అవ్వలేదుగా. చాలా క్లారిటీగా వరుణ్ తేజ్ గారు కూడా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఆయన కూడా ఇది గతంలో కూడా మేము నవంబర్లోనే ఎప్పుడో షూటింగ్ చేశాము, దీని గురించి ఎక్కడా కూడా మాకు అలాంటి ఉద్దేశం లేదు. బుద్ధున్నోడు ఎవడైనా, సినిమా రంగంలో ఉన్నోళ్ళు ఎవరైనా సీనియర్ ఎన్టీఆర్ గారిని అంటే కావాలని ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇమిటేట్ చేయటం వేరు, ట్రోల్ చేయటం వేరు. ఇమిటేట్ అంటే పెద్ద పెద్ద హీరోల పర్ఫార్మెన్స్ని ఇమిటేట్ చేస్తూనే ఉంటారు చాలామంది. అది చిరంజీవి గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, శోభన్ బాబు గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, చాలామందిని కామెడీ యాక్టర్ల నుంచి టాప్ హీరోల వరకు అందరినీ కూడా ఇమిటేట్ చేస్తూ ఇప్పటికీ చాలామంది సినిమాలు తీస్తూనే ఉన్నారు. మరి అప్పుడు రానటువంటి ఇష్యూ ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య చీలిక తీసుకురావాలి. ఈ 2 సామాజిక వర్గాల మధ్య, లేదంటే ఈ 2 పార్టీల మధ్య, ఈ 2 వర్గాల మధ్య చీలిక రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఒక వర్గం. దాంట్లో వీళ్ళు ఇరుక్కుపోయారని చెప్పాలి. ఇకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇది చిరంజీవి గారిని ఇమిటేట్ చేస్తూ సత్యానే, కామెడీ యాక్టర్ సత్యానే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు సినిమాలో. ఆ సినిమా గురించి ఇది ఇక్కడ రాసుకోవచ్చు. దాని గురించి కూడా వాళ్ళే కమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇంకొక పక్క మీరు చూస్తే కనుక రవితేజ గారు బాలకృష్ణ గారిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడినటువంటి ఒక సినిమాకి సంబంధించినటువంటిది. అలాగే ఇది సత్యానే చేసినటువంటి ఇంకొక సినిమా. ఇది ఒకసారి మీరు చూడాలి. ఇది మత్తు వదలరా అనుకుంటా సినిమా. మత్తు వదలరాలో ఆ సినిమాలో సత్య చేసినటువంటి కామెడీ సేమ్ ఏదైతే ఇలా పట్టుకుని అన్నారో ఈ సినిమాలో కొరియన్ కనకరాజులో ఏదైతే ఆ పొజిషన్ ఉందో యాజ్ ఇట్ ఈజ్గా కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఈరోజు నిన్న లేదా ఈ నెల లేదా గత సంవత్సరం, అంతకు ముందు సంవత్సరం కాదు, ఒక 2-3 సంవత్సరాల క్రితమే, నాకు తెలిసి ఇంకంతకన్నా ఎక్కువే ఉంటుంది కూడా. అప్పుడే కూడా సేమ్ అదే పొజిషన్ని తను ఇమిటేట్ చేశాడు. చెప్పాలంటే ఆ డ్రెస్ కూడా, సూపర్ మ్యాన్కి సంబంధించినటువంటి ఆ డ్రెస్ కూడా అప్పట్లో ఎన్టీఆర్ గారు ఒక ఇదే గెటప్తో ఒక సినిమా చేస్తే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ దింపాడు. మరి అప్పుడు రానటువంటి ఇష్యూ ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే ఏదో ఒక రకంగా ఇంకా కోడిగుడ్డు మీద ఏకల బీకేటువంటి బ్యాచ్ ఉంటుందిగా. ఈ వర్గం అంటే ఇష్టం ఉండదు, ఈ కులం అంటే ఇష్టం ఉండదు, ఆ హీరో హిట్టు కొడితే ఇష్టం ఉండదు అనేటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడు ఎడుతుమేక ఎంతసేపు మనకు అదే పని, ఇంకొకటి ఉండదు. గతంలో ఎన్ని సినిమాల్లో ఎన్టీఆర్ గారి సినిమాలను కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలు, ఆయన కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఆయన్ని కొన్ని ఇమిటేట్ చేసినటువంటి పాత్రలు కొన్ని చేశారు. ఆ రిఫ్లెక్షన్ ఉన్నటువంటి పాత్రలు కొన్ని చేశారు. కృష్ణ గారు చేశారు, శోభన్ బాబు గారు చేశారు, ఎన్టీఆర్ గారివి ఎన్నో పాత్రలు ఎన్నెన్నో ఉన్నాయి. 1 కాదు 2 కాదు. కలిసుందాం ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారి పార్ట్ పెట్టి మరీ సినిమా తీశారు. ఇలా చాలా ఉంటాయి. అంటే 1 or 2 మనం పెట్టుకుని ఏదో ఒక రకంగా బురద చల్లాలి దీన్ని బట్టుకు నన్ను చూస్తే ఇదొకటి చూడండి. ఎప్పుడో ఇది ఒక 20-30 ఏళ్ల క్రితం. ఇలాంటి పాత్రలు ఎప్పటి నుంచో వచ్చినాయి. ఇలా చాలా రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసినటువంటి సత్య. ఇదే కొరియన్ కనకరాజులో చిరంజీవి గారిని ఇమిటేట్ చేశారు.
ఇదిగోండి మళ్ళీ వినండి. తెలుగు భాష నాకు తెలియదా? నాకు తెలియదా? అది తెలుగు ఇమిటేట్ భాష. చేసిందన్న. నువ్వు మాట్లాడేది ఏదైతే ఉందో అది తెలుగు భాష నాకు తెలియదా? అర్థమైందా? అంటే చిరంజీవి గారిని కూడా ఈ సినిమాలో ఇమిటేట్ చేశారు. మరి అప్పుడు రానిది ఇప్పుడు వచ్చింది ఏంటి దాంట్లో డిఫరెన్స్ నాకైతే అర్థం కాలే. ఎంతసేపు కోడిగుడ్డు మీద ఏగలు పీకటం కాదు. మీ కులపిచ్చితో అది పచ్చకామెరలు వచ్చినోడికి ఊరంతా పచ్చగానే కనిపిస్తుంటారు కదా, అలా కాదు. అలా కాకుండా నార్మల్గా మనుషుల్లా ప్రవర్తించండి. అప్పుడప్పుడు సినిమాని సినిమాలా చూడడం నేర్చుకోండి. సినిమాలో లాజిక్లు కావాలి, సినిమాలో ఇవి కావాలి అని అంటే అది కరెక్ట్ కాదు. సినిమాని ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చూడండి. ఎడ్యుకేటెడ్ పర్పస్లో చూసేటువంటి సినిమాలు ఎంత ఎడ్యుకేట్ అయిపోయారు అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా నుంచి చూసేసి ఎడ్యుకేట్ అయిపోయి గొప్ప గొప్ప వాళ్ళు అయిపోయారు అనుకుంటే నాకు తెలిసి అది వేళ్ల మీద కూడా ఉండదు లెక్క పెడితే. దాన్ని పట్టుకుని ఎవరో కొంతమంది కష్టపడి చెమట వచ్చి కొంతమంది అభిమానులు ఎవరైతే సినిమా చూడాలనుకుంటారో ఒక 2 గంటల పాటు మన బాధలు కష్టాలన్నీ మర్చిపోయి ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత ఎక్కడా బోరు కొట్టకుండా ఒక మంచి కామెడీతోనో ఒక మంచి థ్రిల్లర్తోనో ఇంకొక దానితోనో వాళ్ళకి నచ్చిన దాన్న ఆ స్క్రీన్ ప్లేని వీటిని చూసి ఎంజాయ్ చేసి అబ్బా బాగుందిరా అని వాళ్ళ కష్టాలు మర్చిపోతే ఆ డబ్బులకి న్యాయం చేసినటువంటి పరిస్థితి అవుతుంది. దాన్ని చూడండి. అంతేగాని ఇది నిజంగా చెప్పాలంటే మన తెలుగు సినిమాకే ప్రతి సినిమాకి ఇదే వచ్చేసింది. అది చిరంజీవి గారిదని లేదు, ఇంకొకరిదని లేదు. అటు మొన్న చూసాం, ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కూడా ఏదో వేరే పాత్రలను పోషించారు, దాన్ని వేరే వాళ్ళని కించపరిచారు, ఇంకొకళ్ళని కించపరిచారు, అది ఇది అనుకుంటా ఎన్ని సినిమాలకు వచ్చినాయి. నాకు తెలిసి ఇంకెక్కడా ఉండదు మన తెలుగులో ఉండేటువంటి ఈ చెత్త పనికిమాలిన ఇవి మాటలు ఇవన్నీ కూడా నాకు తెలిసి వేరే ఏ లాంగ్వేజ్లో కూడా ఏ సినిమాకి కూడా ఇంత దరిద్రమైనటువంటి ఇష్యూస్ రావు. మీరు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? ఒక సినిమా కోసం సినిమాలో ఇలా చూపిస్తేనే ఆయన గొప్పోళ్ళు అవుతారా అని అంటే మీరు ఇంకా ఆలోచించండి. ఎన్టీఆర్ గారిని టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎన్ని రకాలుగా తిట్టలేదు, ఎన్ని రకాలుగా గతంలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడలేదు. రాజకీయాల్లో నిజంగా చెప్పాలంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు అనడానికి రీసెంట్గా జరిగినటువంటి కూటమి కలయిక కారణం. ఎన్టీఆర్ గారికి సంబంధించి ఎన్ని రకాల విమర్శలు టీడీపీ వాళ్ళు ఎందుకు చేయలేదు, ఎన్నిసార్లు చేయలేదు, లేదంటే గతంలో ఉండేటువంటి మిగతా పార్టీలు ఎందుకు చేయలేదు? అటు చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ చేయలేదా? పవన్ కళ్యాణ్ గారు లేదంటే అటు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళిద్దరూ కూడా గతంలో 2019 ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకునే లేవా? ఏంటిది? సినిమాని సినిమాలా చూడండి, రాజకీయాల్లో చూడండి. అంతేగాని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పెడితే దానికన్నా మీకు ఇంకా పని పాట లేకపోతే ఇలాగే ఉంటారేమో అని అనిపిస్తుంది.